లుక్ ఆమె సెలబ్రిటీ, నేను కాదు. సూరత్లో ఒక బిజినెస్ మ్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. తన కొడుకు బర్త్డే సెలబ్రేషన్స్ నడు రోడ్ మీద చేస్తున్నాడు అండ్ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అండ్ అడిగిన వాళ్ళకి తను ఇచ్చిన సమాధానం ఇది. డూడ్ ఐఎమ్ అ సెలబ్రిటీ, ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం రోడ్డు బ్లాక్ చేస్తే ఏమన్నా నష్టం వస్తుందా అని చెప్పేసి ఒక్కసారి ఈ వీడియో చూడండి. దాని తర్వాత దీని కింద వచ్చిన కమెంట్స్ కూడా చూడండి. పీపుల్ ఆర్ అవుట్రేజ్డ్. కానీ నాకేం తప్పుగా అనిపించలే. ఇన్ఫ్యాక్ట్ ఈ అవుట్రేజ్ చాలా అన్ఫేర్ అనిపిస్తుంది. ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ అబ్యూజింగ్ హిమ్ వాళ్ళందరూ ఇండియాలోనే ఉంటున్నారా, లేకపోతే ఇవాళే కొత్తగా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇండియాకి వచ్చారా? ఎందుకు అంటున్నానంటే, చిన్నప్పటి నుంచి మన దేశంలో ఏదైనా రోడ్డు మీద టెంట్ వేసి ఉన్నా, లేకపోతే ఏదైనా ఫంక్షన్ కోసం రోడ్డు బ్లాక్ చేస్తున్నా మనం మాట్లాడకుండా ప్రశ్నించకుండా వేరే ఆల్టర్నేట్ రూట్ వెతుక్కొని వెళ్ళిపోతాం, ఇబ్బంది అయినా సరే. బికాస్ దాట్స్ అ అన్రిటన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఆల్ ద ఇండియన్స్ అక్రాస్ ద కంట్రీ. దాట్ ఇలాంటివి మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటుంటాం, లేకపోతే మన ఇంట్లో కూడా జరిగి ఉంటాయి, మనకు తెలిసిన వాళ్ళు చేసి ఉంటారు. ఇప్పుడు ఇలాంటి అన్రిటన్ అగ్రిమెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు సూరత్లో ఇలాంటి బిజినెస్ మ్యాన్లు ఒక అడుగు ముందుకేసి రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళ కొడుకు బర్త్డే సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకోరు అనుకుంటున్నారు? ఎందుకు ఇది చాలా వికృతంగా అనిపిస్తుంది? ఎందుకు అవుట్రేజ్ ఫీల్ అవుతారో నాకు అర్థం కాదు. ఇదేదో ఆ బిజినెస్ మ్యాన్ అహంకారంతో చేసిన పని కాదు. మన ఇంట్లో చిన్న బర్త్డే ఫంక్షన్ అయినా లేకపోతే గృహప్రవేశం అయినా రోడ్ల మీద కుర్చీలు వేస్తాం, ఇది చాలా కామన్. సొంత ఇల్లు ఉంటుంది కానీ సొంత రోడ్డు ఉండదు అనే చిన్న లాజిక్ మర్చిపోతాం మనం. ఇలాంటి అడ్డమైన ప్రాక్టీసెస్ని చిన్నప్పటి నుంచి నార్మలైజ్ చేయడం వల్ల ఇవాళ మన దేశంలో అంబులెన్స్కి సైడ్ ఇవ్వాలి అని చెప్పేసి పబ్లిక్ అనౌన్స్మెంట్స్ ఇవ్వాల్సి వచ్చే స్టేజ్కి వచ్చేసాం మనం. ఈ విషయంలో లా ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా పబ్లిక్ రోడ్స్ ఆర్ నాట్ ప్రైవేట్ ప్లాట్స్ అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. మన దగ్గర లా ఉంది, ఎన్ఫోర్స్మెంట్ ఒక్కటే లేదు. ఇన్ఫ్యాక్ట్ పోలీస్ వాళ్ళు కూడా ఏదైనా ఫంక్షన్ కోసం రోడ్డు బ్లాక్ చేస్తే ఫోన్లో ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. అంత నార్మలైజ్ చేసాం మనం. ఎవరైనా క్వశ్చన్ చేస్తే మనకు కోపం వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అయిపోయిన తర్వాత పోలీసులు యాక్షన్ తీసుకున్నారు, కేసు బుక్ చేశారు అండ్ అదుపులోకి తీసుకున్నారు. బట్ ద పాయింట్ ఇస్, హౌ కెన్ యూ సింగిల్ అవుట్ దిస్ బిజినెస్ మ్యాన్? మనం అందరం మోరలెస్ అవే పనులు చేస్తూ ఉంటాం కదా. నేనేమంటున్నాను, సంబరాలు మన ఇంట్లో జరగాలి, కానీ దాని తాలూకు ఇబ్బంది పక్కనుండి ఇంట్లో ఉండకూడదు. ఒకవైపు మనం ఇలాంటి ప్రాక్టీసెస్ని పర్పెట్రేట్ చేస్తూ నార్మలైజ్ చేస్తూ, ఇంకోవైపు సింగిల్ అవుట్ చేసి అవుట్రేజ్ ప్రకటించడం అనేది హిపోక్రసీ అనిపించుకుంటుంది అనేది నా ఫీలింగ్. మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. Cheers, have a fantastic day ahead.